ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమలాష్. 2024 సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మార్పుల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటారా, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో వారి యొక్క పాలన 5 సంవత్సరాలు సంపూర్ణంగా కొనసాగించారో ఆ యొక్క పార్టీని ప్రజలు కనీసం నామరూపాలు లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల్లో ఈ మార్పు కారణం ఏంటి? అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్. ఇది ఈ మ్యాప్లో మీరు చూస్తున్నట్లయితే వాస్తవంగా తూర్పు అంటే శ్రీకాకుళం విజయనగరం సైడ్ నుంచి చూస్తున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం. రాయలసీమ గడ్డ మా అడ్డ అంటారు ఎవరో, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ ఏరియాలో కూడా ఈ విధమైన రిజల్ట్ ఇవ్వడం అనేది దేనికి సంకేతం? వాస్తవంగా ఈ యొక్క ప్రభుత్వాల మార్పు అనేది గతం నుంచి కూడా 2014లో మనం చూస్తే 2014లో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అంటే ఇంత పూర్తి మెజార్టీ లేనప్పటికీ వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు వచ్చినాయి. అప్పుడు మిగిలిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇలాగే ఉమ్మడి వీళ్ళంతా కూడా కూటమిగా పోటీ చేయడం సందర్భాలు మనకు తెలుసు. అదే ప్లాన్లో 2019లో ఏదైతే జనసేన పార్టీ ఉందో వాళ్ళు విడిగా పోటీ చేయడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో. ఆ టైంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఇదే అనుకుని ఈ యొక్క గేమ్ చేంజర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, మరి ఆ పవన్ కళ్యాణ్ ఈ కూటమికి బీజం వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంకి బీజేపీకి సరైన పొత్తు లేని సమయం. ఆ టైంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆ సమయాన్ని తీసుకొచ్చి మరి వీళ్ళ ముగ్గురు ఏకమయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మట్టుబెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఈ తీర్పు ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఎందుకని ఈ విధమైన మార్పులు వస్తూ ఉన్నాయి? అంటే సంక్షేమం ఒకటే కాదు, ఇంకా ఏదో కావాలి ప్రజలకి. సంక్షేమంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారో అయ్యే పథకాలు కూటమి అభ్యర్థులు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవే దాన్ని డబుల్ చేస్తూ విద్యా దీవెన్ని పేర్లు అయితే మార్చారు, కానీ వాటిని కొనసాగిస్తూ ఎక్స్ట్రా ఏంటంటే సూపర్ 6 పేరుతో బస్సు ఫ్రీ కానీ, లేదంటే 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు కానీ, ఇటువంటి కొత్త కొన్ని అంశాలతో ముందుకొచ్చారు. అంటే సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వలేదనే మనం చెప్పాలి. అంటే ప్రజలకు ఏం కావాలి? నిరుద్యోగ నిర్మూలన. ఎందుకంటే నిరుద్యోగులు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డును పడిన పరిస్థితులు ఉన్నాయి. అవి పరిశ్రమల స్థాపన ద్వారా, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ద్వారా, అలాగే ప్రైవేటు సంస్థలు నెలకొల్పి వారి యొక్క సాఫ్ట్వేర్ రంగం అయితే సాఫ్ట్వేర్ రంగం, లేదా వేరే ఇతర పారిశ్రామిక రంగాల్లో వివిధ అంశాల్లో మరి వెనకబడారనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పవచ్చు. అదేవిధంగా అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూ రీసర్వే పేరుతో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క భూమి హక్కుదారుడిని, కుటుంబాన్ని, వారి యొక్క భూమిని టచ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ యొక్క సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పెట్టడం, అది కూడా కొంతమంది రైతులు ఆందోళనకు గురైన పరిస్థితి. అలాగే దానికి తోడుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని పేరుతో అనేక విమర్శలు, ప్రతిపక్షాలు పక్కాగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఏదైతే ఎలా అయితే భూ సర్వే చేస్తున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూముల్ని మీద హక్కు మీరు కోల్పోతా ఉన్నారు.
కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి మరి ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ విఫలం చూస్తున్నట్లయితే ఈ అభివృద్ధిని ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేశారో ఆ అంశాలపై దృష్టి పెట్టకుండా, అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, లేదా ప్రజలకి చేరువయ్యే అంశాలపై దృష్టి పెట్టకుండా చెయ్యబోయేది ఏమిటి, రాబోయే 5 సంవత్సరాల్లో మనం ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే అంశాలను పక్కన పెట్టి కేవలం ఒకే వ్యక్తిని టార్గెట్ చేశారు. అది ఈ ఇప్పుడు ప్రజెంట్ గేమ్ చేంజర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్. అతన్ని పర్సనల్గా అటాక్ చేయడంలో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే ఏదైతే మంత్రివర్గం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టోటల్ మంత్రివర్గం కూడా ఏం పని చేశారయ్యా అంటే, ఐటీ మినిస్టర్ అన్నా కూడామో కోడిగుడ్డు పెట్టాలి, అది పొదగాలి, పిల్లలు పెట్టాలంటాడు. ఒక రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ చెప్పే మాటలవి. ఒక నిరుద్యోగి ఏదో కొత్తగా చదువుకొని బయటకు వచ్చిన వ్యక్తి ట్రయల్ చేస్తాను నేను ఉద్యోగాల కోసం, కాబట్టి నేను 1-2 సంవత్సరాల్లో నేను సక్సెస్ అవుతానని చెప్పే మాటలు ఒక సాక్షాత్తు ఐటీ మినిస్టర్ చెప్పడం ఎంత సిగ్గుచేటు ప్రజలు గమనించారు. ఎందుకంటే మాటకి ప్రతి మాట ఎవరైనా మాట్లాడగలరు, కానీ ఆ టైంలో ఐటీ మినిస్టర్ విఫలమయ్యాడు. ఎందుకంటే నిరుద్యోగులకి నేను భరోసా ఉన్నానని భరోసా కల్పించలేని పరిస్థితిలో గుడివాడ అమర్నాథ్ అట్టర్ బ్లాక్ అయ్యాడు. అలాగే హోమ్ మినిస్టర్ తానేటి వనితకి ఇచ్చారు, కానీ ఆమె దగ్గర కనీసమైన పవర్స్ లేకుండా ఏదో ఆ యొక్క నియోజకవర్గానికి మాత్రమే, ఆ కొవ్వూరు నియోజకవర్గానికి మాత్రమే ఆమెను పరిమితం చేసిన సందర్భం. అంటే ఎస్సీల్లో మీకు ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చేశాను, ఆడవాళ్ళు మహిళల ఖాతాలో నేను మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చాను, అలాగే దళితులు నా సొంత వాళ్ళు అన్నట్లుగా నటించారే తప్పితే పూర్తి పవర్స్ హోమ్ మినిస్టర్కి ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే మీరు కావాలంటే ఆ ట్రాక్ ఆమె తిరిగిన రికార్డు, ఎందుకంటే ప్రభుత్వ ఎస్కార్ట్ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వ ఖర్చులతో ఆవిడ తిరిగి ఉంటుంది కాబట్టి ఆ డేటా తీసిన ఆమె ఎంతవరకు తాడేపల్లిగూడెం కొవ్వూరు తిరిగిన సందర్భాలు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హోమ్ మినిస్టర్గా పర్యటన చేసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతవరకు పరిపాలన చేస్తున్నారు అనే అంశాలు అది పక్కన పెడితే, రోడ్లు ప్రజలందరూ కూడా దాదాపుగా 3.5 సంవత్సరాలు నరకం చూసిన పరిస్థితి. రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఈ విధంగా రోడ్ల మీద నడిచే ప్రతి వ్యక్తి కూడా బండి, కారు, లారీ, ట్రాన్స్పోర్ట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే రోడ్డు బాగుంటే తీసుకునే కిరాయి కన్నా, అంటే మన ఎగ్జాంపుల్లో చెప్తున్నా, కానీ రోడ్డు బాగోని దానికి డబల్ ఛార్జ్ చేస్తారు. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఆ యొక్క వెహికల్ పాడవడం కానీ, లేదా వేలో ఇష్టపడకపోవడం కానీ, దానివల్ల ఖర్చులు పెరిగాయి, ప్రజలపై భారం మోపబడింది. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అలాగే గ్రామ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సర్పంచ్ క్యాడర్లని తుంగలో తొక్కారు. ఎందుకంటే వాళ్ళు కూడా సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తులు ఎంతో కొంత 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వాళ్ళ ఖర్చు పెట్టుకుని సొంత డబ్బులతో, పార్టీ నిధులు కాదు, పార్టీ ఫండ్ కాదు, లేదా నాయకులు ఇచ్చినవి కాదు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిస్తే పంచాయతీ నిధులు దారి మళ్లించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకంటే వాళ్ళ కనీసం ఆ వడ్డీ డబ్బులు కూడా కనీసం, ఎందుకంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే వాస్తవంగా రాజకీయాలు అనేవి సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయి, కానీ ఈరోజు కమర్షియల్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన అట్టర్ బ్లాక్ అనమాట, టాప్ టు బాటం మొత్తం కూడా అట్టర్ బ్లాక్ అయిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఒకే ఒక్కడు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్, నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తా, అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని చెప్పి నోటుకొచ్చినట్లు ఈ చిన్నవాడి కానుంచి పెద్దవాడు వరకు ప్రతి ఒక్కడో, మినిస్టర్లు అందరూ, కనీసం వార్డు కౌన్సిలర్ గెలవలేని వాడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శ చేసిన వ్యక్తే. చేయొచ్చు, పొలిటికల్గా చేయొచ్చు, చేయొద్దని నేను చెప్పట్లే, కానీ దానికి తగ్గట్టుగా ప్రజల్లో మీరున్నారా? ప్రజల్లో మీరు లేకుండా కేవలం ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల 21కి 21 జేఎస్పీ ఈ రెడ్ మార్క్ ఏదైతే మీరు చూస్తున్నారో
ఇవన్నీ కూడా జనసేన పార్టీకి గెలిచినటువంటి సీట్లు. ఈ రెడ్ మార్కులు, ఎల్లో అంతా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి గెలిచిన పరిస్థితి. ఈ బ్లూ కలర్ మీరు చూస్తున్న బ్లూ కలర్ ఉంది కదా, అది వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి 11 సీట్లు. ఆ 11 సీట్లలో ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తీసేస్తే అంటే ఎక్స్ట్రా 10 సీట్లు వచ్చాయి. అంటే మీ పాలన ఏమైపోయింది? ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి మేం మీకేదో చేశామని అపోహ కల్పించడంలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఈ విధంగా ఈ రిజల్ట్ వలన ఈ యొక్క విషయాలు తెలిసినాయి. కాబట్టి ఈ యొక్క కాబోయే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోయే ప్రభుత్వాలు కూడా ఇటువంటి పొరపాట్లు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏది అవసరమో అది తీరుస్తూ వీలైనంత వరకు మంచి చేసే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. అలాగే ముందుగా ఈ యొక్క కూటమి అభ్యర్థులందరికీ కూడా ఆర్బిఎన్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గేమ్ చేంజర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోవడం జరిగింది 21 సీట్లతో. ఆయనకి ఆయన యొక్క టీంకి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మరి రాజకీయ ఆరంగేటం అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళ విమర్శించే కంటే వీళ్ళకి ఒక కొత్త అధ్యాయం ఏపీ రాజకీయాల్లో మొదలైనవి కాబట్టి వీళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.